హలో ఎవ్రీవన్, అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మనం ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకుందాం. హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్. ఓకేనా? ఇలా బ్లౌజ్ నీట్గా సరి చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎంత ఉంది అంత. ఓకేనా? ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. తెలియని వాళ్ళు కూడా కట్ చేసి కుట్టేంతగా కట్ చేస్తాను చూడండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం కుట్టే దగ్గరికి స్ట్రైట్గా కట్ చేసుకొని తర్వాత క్రాస్ పైకి లేపాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది. ఓకేనా? హ్యాండ్స్ అయిపోయినాయి. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. అయితే బ్యాక్ పార్ట్ ఆ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని 2 ఫోల్డ్ చేసేసి ఇలా 1 ఇంచు మందం ఖర్చుకు వదిలిపెట్టేసి లైన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా బ్లౌజ్ ఎంత ఉంది, కరెక్ట్ నడుము లూజ్ ఎంత ఉంది అంత, ఆర్మ్ లూజ్ ఎంత ఉంది, అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. వీళ్ళకి మనకు 7 వచ్చింది అనుకో, మనం ఎట్లా పెట్టుకోవాలో తర్వాత యుద్ధం. ఇప్పుడు నెక్, అది బ్లౌజ్ ఎంత ఉందో అంతనే ఖర్చు మందం మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టింది అనమాట. అక్కడ ఖర్చు మందం, ఇక్కడ ఖర్చు మందం. ఓకేనా? ఇప్పుడు మన కళ్ళకు తక్కువ వచ్చింది కాబట్టి మనం 6 సరిపోతుందని నేను కరెక్ట్ చూసి ఆర్మ్ లూజ్కి కరెక్ట్ మార్క్ చేశాను. తర్వాత నెక్ అప్పుడు మనం ఒక పాయింట్ పెట్టినాం కదా, ఇక్కడ లోతు తీసుకుంటే కనుక మంచిగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ షోల్డర్ దగ్గర కిందికి భుజం పైన ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. అయితే నెక్ రౌండ్ గీసేసిన తర్వాత 2 అంచుల కంటే కొంచెం ఎక్కువనే, కిందికి ఎక్కువ ఉంటే మనం 2 దాట్లు పెడతాం కదా, కొద్దిగా అందులో వెళ్ళిపోతుంది అనమాట. కరెక్ట్ వచ్చేసింది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు రౌండ్గా ఈ బ్లౌజ్ అయితే ఆమెకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. మళ్ళీ 3 బ్లౌజులు తీసుకొచ్చింది ఈ బ్లౌజ్ ఆమె, ఎందుకంటే నీట్గా కరెక్ట్ సెట్ అయింది బ్లౌజు. ఫ్రంట్ బ్యాక్ మస్తు వచ్చిందనమాట. ఇక్కడ మనం సగం తీసుకొని ఆడ టక్ పెట్టుకుంటామంటే కరెక్ట్ మనకు డాట్స్ కరెక్ట్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో తీసుకుందాం. మనకు అక్కడ కరెక్ట్ ఉన్నది కాబట్టి కొంచెం క్లాత్ పడుతుంది. నేను ఏంటంటే మళ్ళీ క్రాస్ పట్టికి కూడా ఎక్స్ట్రా నేను కట్ చేస్తా కదా, డబుల్ కట్ చేస్తా కాబట్టి నాకు క్లాత్ అవసరమే. నాకు డబ్బులు వేస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట, నీట్గా వస్తుంది బ్లౌజు. స్టిఫ్గా ఉంటుంది కింద బెల్ట్ పెట్టినట్టుగా. ఇది 2, మళ్ళీ మెయిన్ క్లాత్ 2 అంటే 4 జమ్మలు అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్ ఎంత ఉంది, దానికంటే కొంచెం పైకి తీసుకోవాలి. ఒక ఉక్స్ ఇడ్సబెట్టేసి అక్కడ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచులు ఇడ్సబెట్టేసి ఒక లైన్ వేయాలి. తర్వాత మనం ఇది ఎంత ఉంది అంతా నెక్ ఒక 3 ఇంచులు తీసుకుందాం. అయితే రౌండ్ మంచిగా వస్తుంది అనమాట. అక్కడ కొంచెం ఇంచు మందము ఎక్స్ట్రా లోతు తీసుకోవాలి. కొంచెం 2 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడ నుంచి కొద్దిగా కిందికి తీసుకోవాలి. అయితే కరెక్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటా, అర్థమవుతుంది. ఇలా కట్ చేశారనుకో బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్ వస్తుంది.
ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్గా క్లాత్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఎందుకంటే మాకు అక్కడ తక్కువ పడ్డది కాబట్టి ఇక్కడ కొద్దిగా క్రాస్ ఒక క్లాత్ తీసుకొని అక్కడ అతకబెట్టేస్తే అంత క్లాత్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు రౌండ్ రావాలంటే రౌండ్ కట్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ నేను రౌండ్ చేసుకుంటా, అందరు చేసుకోరు, కొంచెంమంది. అయితే నేను ఇట్లా క్రాస్ బెల్ట్ చేస్తా కాబట్టి నేను రౌండ్ కట్ చేస్తాను. అక్కడ నేను క్రాస్ బెల్ట్ కూడా క్రాస్ కట్ చేస్తాను అనమాట. ఇక్కడ 3, 9, ఇక్కడ 3. అయితే ఇట్లా క్రాస్ పెడితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇలా ఈజీగా అయిపోతుంది, కుట్టడం ఈజీ అయిపోతుంది, కట్ చేయడం కూడా ఈజీ అయిపోతుంది. క్లాత్ కరెక్ట్ ఉండాలి. క్లాత్ తక్కువ ఉంటే కనుక ఒకటే పెడతా అనుకో, ఓకేనా. ఇప్పుడు చూడండి కరెక్ట్ అయిపోయింది. ఇంతే. మరి నేను ఆ వీడియో తీయలేకపోయాను.